Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అప్పుడు మొన్న మా చేన్‌లో బోర్ పాయింట్ చూపి, మళ్ళీ మా మండలంకెళ్ళి వేరే పనులు చూసుకొని నైట్ అయితే అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాం కదా! దానికి కంటిన్యూయేషన్ వీడియో. ఇది మేము నైట్‌కైతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాం కదా! తర్వాత ఇది మార్నింగు. తర్వాత నెక్స్ట్ డేనే వద్దామనుకున్నాము. కాకపోతే వర్షము అందుకే రాలేదు. తర్వాత 1 డే అయితే ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. తర్వాత వచ్చేసి వదిన మార్నింగే అట్లు అయితే వేస్తుంది. అట్లేసి చట్నీ చేసింది. వంటలు బాగా చేస్తుంది వదిన కూడా. తర్వాత వచ్చేసి నేనైతే అక్కడికి వెళ్తే వీడియోస్ అయితే ఏం తీయను. ఇది ఆఫ్టర్నూన్ వచ్చి మళ్ళీ మార్నింగ్ అట్లు చట్నీ చేసింది టిఫిను. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి అయితే గ్రేవీ మటన్ చేసింది. మళ్ళీ కొంచెం పప్పు చేసింది. మా వారికి పప్పు ఇష్టమని. మా వారు నాన్ వెజ్ అంతగా తినడు. వెజ్జే ఎక్కువ ఇష్టపడతాడు. పప్పు, కర్రీసే ఇష్టపడతాడు. మేమైతే నాన్ వెజ్ తింటాము. వెజ్ తింటాం, నాన్ వెజ్ తింటాం. నేనైతే తర్వాత వచ్చేసి మా వారికైతే అంతగా ఇష్టం ఉండదు నాన్ వెజ్. అందుకనేసి మళ్ళీ పప్పు కూడా చేసింది. అంతగా మటన్ తినడు అనేసి. తర్వాత వచ్చేసి భలే వర్షం అయితే ఆ రోజంతా వర్షమే ఉంది. 15 డేస్ అండి. ఈ వీడియో తీసి 15 డేస్ అయింది. తర్వాత వచ్చేసి ఇంగ మళ్ళీ ఈ మధ్యలో పాప వాళ్ళ ఊరికెళ్ళాము. పాప వాళ్ళ ఊళ్ళో దుర్గమ్మ పండుగ అయింది. నెక్స్ట్ ఆ వీడియోసే వస్తాయి. రేపు నుంచి చూసేయండి. మా పాప వాళ్ళ ఊళ్ళో ఎలా ఎంజాయ్ చేశాము, ఎలా జరిగేది పండుగ, బోనాల పండుగ, తర్వాత బోనాలు, దుర్గమ్మ పండుగ. ఇది ఆ రోజైతే నైట్‌కి మళ్ళా చపాతీ, ఆమ్లెటు అవన్నీ చేసింది. వదిన వంటలైతే చాలా బాగా చేస్తది. మళ్ళీ టక్క టక్క చేసేస్తది తొందరగా. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మార్నింగే బయలుదేరాము. ఎందుకంటే ఎండ అవుతుంది గదా అనేసి. ఆ రోజైతే వర్షం అయితే లేదు. మన పోచవ్వ తల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళే దారిలోనే ఊరికి ఎంట్రన్స్‌లోనే ఇదిగోండి గుట్ట. ఇటు సైడేమో వాటర్ వస్తాయి మొత్తము. ఇటు సైడేమో గుట్ట ఉంటుంది. మా ఊరైతే చాలా బావుంటుంది. ఎప్పుడూ పచ్చగా వాటరు అన్నీ ఇది రైతు వేదిక. తర్వాత వచ్చేసి మధ్యలో రోడ్డు మాత్రమే ఉంటుంది. మేము చిన్నప్పుడైతే ఇటు మొత్తము రోడ్డుకొచ్చేది వాటర్ అయితే. సాగర్ ఉంటుంది కాబట్టి వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఉంటవి. వాటర్ పోయినప్పుడు వరి చేనులేస్తా ఉంటారు. తర్వాత వచ్చేసి మేమైతే మళ్ళీ ఇంటికెళ్ళవలసొచ్చింది. ఎందుకంటే హెల్మెట్ మర్చిపోయాము. మళ్ళీ రిటర్న్ పోయి హెల్మెట్ తెచ్చేసరికయితే మళ్ళీ ఒక 15 అవర్స్ అలా పట్టింది. 15 అవర్స్ అలా దారి వచ్చేసాము. వచ్చినంక గుర్తుకొచ్చింది హెల్మెట్. మళ్ళీ ఎళ్ళి హెల్మెట్ తెచ్చుకున్నాము. తర్వాత మధ్యలో అయితే ఇప్పుడైతే చేన్లు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఇటు సైడు, అటు సైడు మనం వెళ్తా ఉంటే. తర్వాతొచ్చేసి ఇప్పుడు వరి చేనులన్నీ కోసారు గాబట్టి, అంతగా అన్నీ ఏం లేవు చేన్లు. ఇదిగోండి మనం మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. చాలా దూరమే ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఎళ్ళాంలేండి. ఎళ్ళినంక గుర్తుకొచ్చింది అయ్యో! అనేసి మళ్ళీ వేరే ఛాయిస్ లేదు గాబట్టి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాము హెల్మెటు. తర్వాతొచ్చేసి ఇక్కడ వాగులో అయితే వాటర్ అయితే ఏమీ లేవు. అన్ని రాళ్ళు తేలిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇసుక తీసి అమ్ముతున్నారు గాబట్టి మొత్తం రాళ్ళు తేలిపోయాయి. మా చిన్నప్పుడైతే ఇసుక అయితే చాలా ఉండేది. మొత్తం ఇక్కడ మోకాళ్ళ వరకు దిగబడేది ఇసుకలో. అంత ఇసుక ఉండేది. వాగులో చాలా బాగా అనిపిచ్చేది. ఇప్పుడేమో మొత్తము ఇసుక తీసి ఎవరి చేన్ల కింద వాళ్ళు ఇసుక తీసి అమ్మేసరికి మొత్తం రాళ్ళు తేలిపోయి వాటర్ గూడా ఉండట్లేదు. మా చిన్నప్పుడైతే చాలా వాటర్ ఉండేది. ఎందుకంటే ఇప్పట్లాగా కాదు అప్పుడు. వర్షాకాలం లాగే ఉండేది. చలికాలం లాగే ఉండేది. ఎండాకాలం లాగే ఉండేది. ఇప్పుడు ఏ కాలంకి ఏ కాలం సంబంధం లేకుండానే ఎప్పుడంటే అప్పుడే వర్షాలు పడతాయి, ఎండలు కొడతాయి. మళ్ళీ తర్వాతొచ్చేసి అందుకనేసి మా చిన్నప్పుడు ఎక్కువ వర్షాలు పడేది. ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే కంటిన్యూ వర్షాలు పడేది. భలే వాగులు నిండేది, సాగర్ నిండేది, మస్తు వాటర్ ఉండేది. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమొచ్చే దారిలో ఛత్రపతి శివాజీ విగ్రహం అయితే భలే కట్టారండి. అక్కడ దగ్గర నుండి చూస్తుంటే భలే అనిపిస్తుంది ఆ విగ్రహము.
అందుకనేసి నేనక్కడ చిన్న వీడియో అయితే తీశాను. నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి. మన ఛత్రపతి శివాజీకి. ఇక్కడొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు మ్యాంగోస్ తీసుకున్నాను గదా! అక్కడ మార్నింగ్ గదా! ఇంకా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మా కోడలికి పంపిద్దాంలే రంజితకు మ్యాంగోస్ ఇష్టము అని తీసుకున్నాను మళ్ళీ మార్నింగు. తర్వాత ఇది చిన్న వీడియోనే. నెక్స్ట్ పాప వాళ్ళ ఊర్లో దుర్గమ్మ పండుగ అయింది మొన్న. మంచి మంచి వీడియోస్ వస్తాయి చూసేయండి. తర్వాతొచ్చేసి ఇక్కడ నేనైతే డీలక్స్ మా వారైతే నన్ను బస్ స్టాండ్‌లో బస్ ఎక్కించి మా వారు మళ్ళీ ఊరికెళ్ళిపోయాడు. 2 డేస్ తర్వాత వస్తా అనేసి ఇక్కడ డీలక్స్ దొరికింది. నేనైతే బస్ అయితే ఖాళీగానే ఉంది. ఎందుకంటే డీలక్స్ గదా! ఆధార్ కార్డు నడవదు కాబట్టి బస్సు కొంచెం ఖాళీగానే ఉంది. ఎళ్ళేటప్పుడు డీలక్సే దొరికింది. వచ్చేటప్పుడు డీలక్సే దొరికింది. ఇక్కడ ఆరంగల్‌లో అయితే దిగాను బస్సు. నేను అప్పటికి అయితే 9:30 ఎంతో అయింది. ఎందుకంటే మార్నింగ్ వచ్చాను కాబట్టి తొందరగా వస్తాము. మార్నింగ్ ప్రయాణం చేశామంటే ఎక్కడికైనా తొందరగా వెళ్ళిపోతాము. అలసట అనేది ఉండదు. మార్నింగ్ జర్నీ చేస్తే అదే కొంచెం మనం టిఫిన్ చేసి అలా వెళ్ళామనుకోండి చాలా రిస్క్ అయిపోతుంది. బస్సులల్లా ఎండ. తర్వాతొచ్చేసి ఇక్కడ మన ఇంటికి గూడా వచ్చేసాను. నేనింక తర్వాత వీడియోస్ అయితే ఏం తీయలేదు. మన ఇంటికాడ ఇగ ఎందుకంటే అలసిపోయినట్టు అయింది. అందుకనేసి వీడియో ఏం తీయలేదు నేనిగ. తర్వాత మన ఇంటికొచ్చిన తర్వాత మన కాలనీలో అయితే డ్రైనేజ్ పనులైతే జరుగుతా ఉన్నవి. గేట్ అయితే క్లోజ్ అయిపోయింది. మనం వచ్చే గేటు మన కాలనీకి ఎంటర్ అయ్యే గేటు. అందుకనేసి నేను చిన్న వీడియో తీశాను. గుట్టలు గుట్టలుగా రాళ్ళు, మట్టి వచ్చేసింది చూడండి. ఎంత పెద్ద పెద్ద రాళ్ళొచ్చాయో. అక్కడ రాయి తీయాలంట ఏదో మిషన్ వచ్చి అందుకనేసి మళ్ళీ ఆపేశారు. అందుకే చిన్న వీడియో సాయంత్రం తీశాను వచ్చిన తర్వాత. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. రేపటి నుంచి పాప వాళ్ళ ఊర్లో దుర్గమ్మ పండుగ వీడియోస్ వస్తాయి.